రీసెంట్ బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ 5 ఇయర్స్ పాటు ఉండేటటువంటి కాటన్ మిషన్ ఒకటి అనౌన్స్ చేశారు. అండ్ ఈ కాటన్ మిషన్లో స్పెసిఫిక్గా ఎక్స్ట్రా లాంగ్ స్టేపుల్ కాటన్ని ప్రమోట్ చేయాలి అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అసలు ఈ లాంగ్ స్టేపుల్ కాటన్, ఎక్స్ట్రా లాంగ్ స్టేపుల్ కాటన్ అంటే ఏంటి? జనరల్గా కాటన్ ఫైబర్ యొక్క సైజుని బట్టి, అంటే లెంత్ని బట్టేసేసి ఈ కాటన్ ఫైబర్స్ని షార్ట్ స్టేపుల్, మీడియం స్టేపుల్, లాంగ్ స్టేపుల్, ఎక్స్ట్రా లాంగ్ స్టేపుల్ అని చెప్పి కేటగరైజ్ చేస్తాము. షార్ట్ స్టేపుల్ అంటే ఏంటి? 21 mm కన్నా తక్కువ ఉన్నట్టయితే దాన్ని షార్ట్ స్టేపుల్ అంటాము. అదే 24 నుంచి 28 మధ్యలో కనుక ఉన్నట్టయితే దాన్ని మనం మీడియం స్టేపుల్గా కన్సిడర్ చేస్తాము. ఇండియాలో దాదాపు మీడియం స్టేపుల్ కాటనే మనం గ్రో చేస్తూ ఉంటాము. అండ్ మూడోది వచ్చేటప్పటికి లాంగ్ స్టేపుల్. ఇది వచ్చేటప్పటికి 29 నుంచి 30 mm వరకు ఏవైనా ఉంటే దాన్ని లాంగ్ స్టేపుల్ కింద క్లాసిఫై చేస్తాము. ఎక్స్ట్రా లాంగ్ స్టేపుల్ వచ్చేటప్పటికి 30 mm కన్నా ఎక్కువ ఉన్నట్టయితే దాన్ని ఎక్స్ట్రా లాంగ్ స్టేపుల్గా మనం క్లాసిఫై చేస్తాము. అయితే అసలు ఈ ఎక్స్ట్రా లాంగ్ స్టేపుల్ కాటన్ మనం ఎందుకు ప్రమోట్ చేయాలి అంటే, ఈ ఎక్స్ట్రా లాంగ్ స్టేపుల్ కాటన్ యొక్క ఫైబర్స్ అనేవి చాలా లెంతీగా ఉంటాయి. సో దీనివల్ల ఏదైతే టెక్స్టైల్ కాటన్ నుంచి బయటకు వస్తుందో అది చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు హై క్వాలిటీ అవడం చేత చాలా డ్యూరబుల్గా కూడా ఉంటుందన్నమాట. సో దీనివల్ల మనం ఎక్స్పోర్ట్ చేసేటటువంటి అవకాశం ఎంతగానో పెరుగుతుంది. అయితే ఈ ఎక్స్ట్రా లాంగ్ స్టేపుల్ కాటన్ ఇండియాలో కొన్ని ప్లేసెస్లో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో అండ్ కోయంబత్తూర్ దగ్గర ఈ ఏరియాస్లో ప్రొడ్యూస్ చేస్తారు. అయితే మీరు కామెంట్ సెక్షన్లో వరల్డ్లో ఎక్కువగా ఈ ఎక్స్ట్రా లాంగ్ స్టేపుల్ కాటన్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు అంటే ఏ కంట్రీ ప్రొడ్యూస్ చేస్తుంది అనేది చెప్పండి.